మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది. అది పరిహారం ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకువచ్చే కార్యక్రమం చేతనైన కాడికి చేస్తూనే ఉన్నాను. అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను. 2023 ఆగస్టు 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పోలవరం నిర్వాసితులతో పలికిన దీన దయనీయమైన పలుకులు ఇవి. ఆయన ఇలాంటి మాటలు అనేకం చెప్పారు. కానీ నిర్వాసితులకు పైసా దక్కలేదు. అక్కడ సీన్ కట్ చేస్తే ఈ నెల 3వ తేదీన ఒకే రోజులో పోలవరం నిర్వాసితులకు 988 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. టింగ్ మనీ ఫోన్లో మెసేజ్ రావడం, డబ్బులు జమ అయినట్లు తెలుసుకుని నిర్వాసితులు ఆనందంతో పొంగిపోవడం అంతా సైలెంట్ గా జరిగిపోయింది. జగన్ సర్కార్ అసమర్థ నిర్వాహకాలు, నేటి చంద్రబాబు సర్కార్ సాధిస్తున్న ఫలితాలను చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ. అమరావతి నుంచి విశాఖ రైల్వే జోన్ దాకా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 5 ఏళ్లు అనేక పర్యాయాలు ఢిల్లీ యాత్రలు చేసి జగన్ సాధించిందేమిటో ఎవరికీ తెలియదు. కానీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే చంద్రబాబు కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు సాధిస్తున్నారు. పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రైల్వే జోన్, పెండింగ్ బిల్లులు ఇలా అన్నిటిపైన ముఖ్యమంత్రిగా జగన్ చేతులెత్తేశారు. కేంద్రం దయ మన ప్రాప్తమంటూ 5 ఏళ్లు దీనవచనాలు పలికారు. అమరావతిపై కక్ష కట్టి దారిని అటకెక్కించారు. అదేమంటే అన్ని వేల కోట్లు ఖర్చు భరించడం వల్ల కాదని కబుర్లు చెప్పారు. జగన్ విఫలమైన ఈ అన్ని అంశాల్లో చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తరచూ ఢిల్లీకి వెళ్లేవారు. ప్రధాని, హోంమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేవారు. వాళ్లతో ఏం మాట్లాడింది, వారు ఎలా స్పందించింది ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. కానీ ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన వినతి పత్రం అంటూ ఒక కాగితాన్ని మీడియాకు విడుదల చేసేవారు. అందులో ప్రతిసారి దాదాపుగా అవే అంశాలు. కానీ దేనిపైన కేంద్రం నుంచి స్పందన కనిపించేదే కాదు. దీంతో సొంత కేసులు, వివేకా కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డికి రక్షణ, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ పెద్దలను కలిసేవారనే బలమైన ఆరోపణలు వినిపించేవి. కోరినన్ని అప్పులు మినహా ఏపీ కోసం జగన్ సాధించిందేమిటనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన అనేక అంశాలను వారికి నివేదించారు. దీని ఫలితాలు తక్షణం కనిపిస్తున్నాయి. పోలవరానికి నిధులు, అమరావతికి రుణం, విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన, జాతీయ రహదారులు, కేంద్ర సంస్థల పెట్టుబడులు ఇలా కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. ఇంకా చెప్పాలంటే టీడీపీ ఎంపీల బలం కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం. అందుకే ఏపీకి కేంద్రం ప్రాధాన్యమిస్తుందనే వాదనలోనూ నిజముంది. అయితే 2019-24లో వైసీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. కానీ అప్పట్లో రాజ్యసభలో ఎన్డీఏకు తగిన బలం లేదు. దీనిని అవకాశంగా తీసుకుని ఏపీ ప్రయోజనాలకు సహకరిస్తేనే రాజ్యసభలో బిల్లులకు మద్దతు పలుకుతామని జగన్ స్పష్టం చేసే అవకాశముంది. కానీ జగన్ ఎప్పుడూ ఇలా చేయలేదు. కేంద్రం కోరకముందే అన్ని అంశాల్లో బేషరతుగా మద్దతు పలికారు. తన స్వప్రయోజనాలు, కేసుల నుంచి రక్షణే తనకు ముఖ్యమన్నట్లుగా జగన్ వ్యవహరించారు.